హైకోర్టు ఇచ్చిన న్యాయ తీర్పును బేఖాతరు చేస్తున్నారు రాజకీయ నాయకులు. రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. అందుకు నిరసనగా అతను పనిచేసే కార్యాలయం బయట మధ్యాహ్న భోజనం చేసి నిరసన ప్రదర్శించాడు. మెదక్ జిల్లా కొల్చారు మండలం చిన్నగనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ సత్యనారాయణ రెడ్డికి సొసైటీ పాలకవర్గానికి గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతుంది. ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఓచర్లు ఇవ్వాలని సీఈఓ అడగడంతో పాలకవర్గం ఆయనను ఎలాంటి నోటీసు లేకుండానే పక్కన పెట్టింది. అప్పటి నుంచి ఆయన వెళ్లని కార్యాలయం లేదు, కలవని అధికారులు లేడు. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు జిల్లా కలెక్టర్తో పాటు 5 అధికారులకు నోటీసులు ఇస్తూ కారణం లేకుండా తొలగించడం ఏంటి, తక్షణమే విధుల్లోకి తీసుకొని 44 నెలల పెండింగ్ జీతం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. గత సోమవారం జిల్లా సహకార అధికారి కరుణాకర్ చిన్నగనాపూర్ సొసైటీకి వచ్చి సత్యనారాయణ రెడ్డికి సీఈఓగా బాధ్యతలు అప్పగించారు. 3 రోజుల పాటు సాఫీగా విధులు నిర్వహించిన సత్యనారాయణ రెడ్డికి శుక్రవారం చుక్కెదురైంది. కార్యాలయానికి వేసిన తాళం తీయకుండా సిబ్బంది తాళం చెవి దగ్గర పెట్టుకుని వెళ్లాడు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన సీఈఓ కార్యాలయం బయటనే మధ్యాహ్న భోజనం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని సీఈఓ సత్యనారాయణ రెడ్డి వేడుకున్నారు. నమస్కారం అండి, నా పేరు చందాపురం సత్యనారాయణ రెడ్డి. నేను 2012 మార్చి నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చిన్నగన్పూర్లో సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. అప్పటి నుండి నేటి వరకు ఎలాంటి అలిగేషన్ లేదు. నాకు 2020లో కొత్త పాలకవర్గం ఏర్పడింది. వారితో నాకు 2 సంవత్సరాలు మంచిగా సాఫీగానే నడిచింది. 2021, 22కు సంబంధించిన ఆడిట్కు సంబంధించిన ఓచర్లు అడిగిన వాళ్ళు 8,18,000 రూపాయలు ఖర్చు పెట్టిర్రు. దానికి మీరు దేనికి ఖర్చు పెట్టినా సరే నాకు ఓచర్లు ఇవ్వండి, నేను ఆడిట్ అని చెప్పిన. మాకు ఏ ఆడిట్ సంబంధం లేదు, మాకు ఓచర్లు ఏమియము, మాకు అన్ని తెలుసు మేము అన్నారు. దానికి నేను వాళ్ళు అడిగినా కానీ ఇబ్బంది పెట్టిరని చెప్పి జిల్లా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ 10 తారీఖు 2021. అలాగే డీసీ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకోలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు నన్ను ఆ రోజు నుంచి నేటి వరకు నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చిన తాళం వేయడము వేధిస్తున్నారు. వాళ్ళు నన్ను ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అన్వేషణం పొప్పి దీనిపై చాలాసార్లు కూడా మీడియా మిత్రులు కూడా టీవీలో పేపర్లలో వచ్చింది. అప్పుడు నాకు డీసీఓ గారు 22 డిసెంబర్లో ఒక లెటర్ ఇచ్చారు. అతనికి సీఈఓగా భావిస్తూ అతనికి ప్రతి ఇయర్ అతన్ని అడుగుతామని చెప్పారు. అది కూడా ఆ డీసీఓ గారు లెటర్ కూడా దాన్ని వచ్చించారు. మళ్ళీ 2020లో కూడా మేడం లెటర్ ఇచ్చింది. డీసీఓ 24 సెప్టెంబర్లో ఇస్తే దాన్ని తిరస్కరించారు. దాన్ని హైకోర్టు జరిగింది. ఇప్పుడు హైకోర్టు కాపీ 11 హైకోర్టు ఇతనికి 40 నెలలు ఇవ్వాలి, రావాల్సిన ఇంక్రిమెంట్ అనేది ఉన్నా ఇవ్వాలి, రక్షణ అధ్యత ఇచ్చాలి. వాళ్ళు 5 ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అబాద్, సెకండ్ జిల్లా కలెక్టర్, థర్డ్ రెస్పాండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మెదక్, 4th పిఎస్సిఎస్ చైర్మన్, 5th నర్సాస్టర్ అసిస్టార్ 5 బిల్లు జారీ చేయడం జరిగింది. రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. సోమవారం డీసీఓ గారు మా పిఎస్సిఎస్ చిన్నగన్పూర్కి వచ్చి నారాయణ రెడ్డి యథావిధిగా పనులు చేసుకుంటూ చెప్పారు. నేను సోమవారం నుంచి గురువారం యథావిధిగా పనులు చేసుకుంటాము. మరి నిన్న శుక్రవారం నేటి వరకు కూడా ఆఫీస్ తాళం తీయకపోవడము చాలా ఇబ్బందులు పెడుతున్నారు. చైర్మన్, ఒక 4 డైరెక్టర్లు ప్లస్ పాటు వాళ్ళు ఆఫీస్ తాళం వేసుకొని రాజ్యాంగం లేకపోవడం, ఇంటికి పోకపోవడం చేస్తున్నారు. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఆదేశాలను వాళ్ళు పట్టింపులు పట్టించుకోవట్లేదు. దీనిపై వెంటనే న్యాయం కోరుచున్నారు.